శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు 13వ ప్రశ్న ఒకటి మనం చర్చించాల్సిన సమాధానం చెప్పాల్సింది. ఈ సగోత్ర వివాహం అనేటువంటిది చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అది చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే కన్యాదానం వేరే వాళ్ళ చేతను పోయిస్తున్నారంటే ఎవరైనా మా బంధువులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా కన్యాదానం చేయిస్తూ ఈ సగోత్ర వివాహాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు శాస్త్ర సమ్మతము అనేటువంటిది ప్రశ్న. అయితే ఈ వధూవుల యొక్క గోత్రం ఒకటే అయినట్లయితే అలా వివాహం చేయకూడదు అని చెప్పని శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఉదాహరణకు గౌతమ స్మృతి కానీ ఇలాంటి వాటిల్లో. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే లోకంలో విచిత్రమైన పరిస్థితి ఒకటి ఏర్పడింది. అదేంటంటే ఈ బ్రాహ్మణులు యొక్క సంఖ్య తగ్గుతూ వెడుతోంది. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. బ్రాహ్మణుల యొక్క అమ్మాయిలు వెళ్ళి వేరే వాళ్ళతోటి ఈ వివాహం చేసుకోవడం, వేరే వాళ్ళని వివాహం చేసుకోవడం. ఇది అబ్బాయిలు అంతే అమ్మాయిలు అంతే అలాగే తయారైంది పరిస్థితి. మన చేయి దాటిపోయింది. ఎవరు చెప్పిన మాట వినేటువంటి లేరు. మన సంప్రదాయాన్ని కాపాడదామని కానీ మనం బ్రాహ్మణులు అనేటువంటి ఒక రకమైన ఈ జాతికి సంబంధించినటువంటి బలమైన భావన కానీ ఉండకుండా పోతుంది. ఇలాంటి ప్రేమ తగ్గిపోవడంతో ఇంకా బ్రాహ్మణులు ఎవరైనా అయితే పర్వాలేదు, అంటే సగోత్రం అయినా పర్వాలేదు అనే భావన స్థితికి వచ్చేసారనమాట. దాంతో అసగోత్ర వివాహం అనేది కష్టమైపోయింది. అయిపోవడంతో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ బ్రాహ్మణ జాతి అనేటువంటి ఇంకా అంతరించిపోతుంది కదా. ఈ కులాంతర వివాహాలని ఈ జాతి సంకరం అంటారు. శేషు దుష్టాసు కౌంతేయ జాయతే వర్ణ సంకర అని చెప్పని భగవద్గీత. ఇలా పాడైపోతుంటే బ్రాహ్మణ జాతి ఏం చేయాలి, ఏ రకంగా మనం చేయాలంటే అప్పుడు ఈ కన్యాదానం అనేటువంటిది వేరే వాళ్ళ చేతను చేయించడం, అంటే బంధువుల్లో కానీ ఇంకొకరిలో కానీ ఎవరైనా అంటే వేరే గోత్రం వాళ్ళ చేతను చేయించడం, ఈ రకమైనటువంటిది చాలా మంది మొదలుపెట్టి చేస్తున్నారు. అయితే దీంట్లో ఇది ధర్మమా అధర్మమా అనే చర్చ వచ్చినప్పుడు మనుస్మృతి ఏమంటుందంటే చిట్ట చివరికి నీకు ఎటు కుదరని పక్షంలో ఇది ఏం చెయ్యాలి ఏంటి సందేహం వస్తే స్వస్యచ ప్రియమాత్మన, నీకు నీ మనస్సుకు ఏదైతే ఇది ధర్మం అని చెప్పని నీకు తోస్తుందో సంతృప్తికరంగా అనిపిస్తుందో అప్పుడు అదే ధర్మం అనుకో అని చెప్పని మనుస్మృతి చెప్తోంది. 2వ అధ్యాయం మనుస్మృతి 12వ శ్లోకం. వేద స్మృతి సదాచార వేద స్మృతి సదాచార స్వస్య ప్రియమాత్మన ఏతచ్చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. వేదము దాన్ని అనుసరించినటువంటి స్మృతి అంటే స్మృతిస్తు ధర్మ సంహిత నమం. స్మృతి ధర్మశాస్త్రం సదాచార సత్పురుషులకు కొన్ని ఆచరిస్తుంటారు. ఇది ప్రతి చిన్న విషయం అన్ని విషయాలు శాస్త్రాల్లో కానీ వేదంలో కానీ చెప్పడం అనేటువంటిది సాధ్యపడదు. ఈ మాట పూర్వమీమాంసలో కుమారుల భట్టు కూడా చెప్తాడు. అది ఋషినామకి ఋషులకు కూడా ఋషయోపి పదార్థాన నాంతం గచ్చంతి, అంతం దానికి చివరికి వెళ్ళాలన్నట్లయితే అది సాధ్యమయ్యే విషయం కాదు అని. అందుకోసం ఏంటంటే ఆ స్మృతి అంటే ధర్మశాస్త్రాలు, ఆ తర్వాత సత్పురుషుల యొక్క ఆచారం, ఆఖరికి మనస్సుకి నీకు ఏది ధర్మం అని చెప్పి తోస్తుందో అది స్వస్య ప్రియం ఆత్మ. ఏతత్ చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. ఈ 4 రకాలు అయినటువంటి దాన్ని ధర్మం యొక్క లక్షణంగా చెప్పారు అని చెప్పంటారు. ఇక్కడ ఈ ప్రాహువు అని చెప్పన్నాడు, ఆహువు అని మామూలుగా చెప్పారు అని చెప్పంటారు. ఈ ప్రా అనే ఉపసర్గ చేర్చి ప్రాహువు అని చెప్పడం వలన దీని మీద ఒత్తిడి బాగా ఇస్తున్నాడు అనమాట. అంటే ఇది తప్పనిసరిగా మనం ప్రమాణంగా తీసుకోవచ్చును అని చెప్పని శాస్త్ర సమ్మతం అని చెప్తున్నారు. అలాగే ఈ గౌతమ స్మృతిలో మొదట్లో ఒకటి ఉంది, ఏదో ఖిలో ధర్మమూలం అని చెప్పని. దాన్నే మనుస్మృతిలో కూడా తీసుకున్నారు. వేదో ఖిలో ధర్మమూలం స్మృతిశీలే చితద్విదాం ఆచారశ్చైవ సాధూనాం ఆత్మనస్తుష్టిరేవ చ. ఇంకా ఆఖరికి ఏం చేశాడు? అఖిల వేద ధర్మమూలం, మొత్తం వేదం అంతా కూడా ధర్మానికి మూలం. అలాగే తద్విదాం, ఆ వేదం తెలిసినటువంటి వాళ్ళు అధ్యయనం చేసి దాని అర్థం తెలుసుకున్న వాళ్ళ యొక్క స్మృతిశీలైతే, వాళ్ళ యొక్క స్మృతి అంటే వాళ్ళు రాసినటువంటి మనుస్మృతి ఇలాంటి అనేకం ఉన్నాయి స్మృతులు, యక్ష స్మృతి ఇలాంటివి అవి కూడాను. ఆ తర్వాత వాళ్ళ యొక్క శీలం, వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారు, ధర్మం విషయంకి వచ్చేసరికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలా ముందుకెడుతున్నారు, దాన్ని ఆచారస్థి సాధన సత్పురుషుల యొక్క ఆచారం వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో అది.
ఇంకా చిట్ట చివరగా నీకు ఏది తోచినప్పుడు శాకుంతలంలో దుష్యంతుడు అంటాడు, నా యొక్క మనస్సును నాకు చెప్తుంది ఇది ధర్మం అని చెప్పని, అందుకోసం నేను ఈ పని చేస్తున్నాను. సతాభి సందేహపదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అని చెప్పి కాళిదాసు దుష్యంతుని ముఖంగా చెప్పిస్తాడు. కాబట్టి ఆత్మనహాతనకి తుష్టిదేవజ సంతృప్తికరంగా ఉంటే చాలు, ఇంకా అదే ధర్మం అని చెప్పని ఈ మనుస్మృతి 2వ అధ్యాయం 6వ శ్లోకం చెప్తాను. కాబట్టి ధర్మశాస్త్రాల ప్రకారం నడుచుకోవడం అంటే కాక కాలమాన పరిస్థితులను బట్టి కూడా మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళ చేతను కన్యాదానం చేయించి సదోతులు వివాహం చేయడం అనేటువంటిది స్పష్టంగా చెప్పకపోయినా శాస్త్రంలో గత్యంతరం లేదు కాబట్టి అది ధర్మమేమంతో వస్తుంది. ఇందులో సత్పురుషులకు ప్రమాణం. ఇంకా 14వ ప్రశ్న ఒకటి ఉంది. ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో అది అందరికీ కూడా హక్కులు కల్పించలేదు. ఉదాహరణకి స్త్రీలు వేదాలు అధ్యయనం చేయడంలో కానీ ఇలాంటి వాటిల్లో అని చెప్పని పాశ్చాత్యులు వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు అని చెప్పని దీన్ని ఏ రకంగా సమర్థిస్తాము అంటే, స్త్రీల విషయంలో వివక్ష చూపెడుతున్నారు, కొన్ని జాతుల విషయంలో వివక్ష చూపెడుతున్నారు, వేదాధ్యయనం కానీ ఇలాంటివి కానీ అని వాళ్ళ ప్రశ్న. సమస్య ఏంటంటే ఈ ప్రశ్న అడిగే వాళ్ళకి అసలు ఈ దేశంలో మీకు ధర్మం అంటే ఏమిటి, దాని మూలాలు ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది ఏమిటి అనే వివరాలు తెలియవు. అక్కడ కూర్చుని అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా ఉండాలి, ఒకే రకంగా ఉంటుంది అనుకుంటుంటారు. అది అజ్ఞానం విషయం. శాస్త్రాలు చదువుకోక గురువులను ఆశ్రయించగా. ఈ సనాతన ధర్మం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు లాంటి వ్యాఖ్యానాలు చేస్తుంటారు. అయితే ప్రపంచం అంతా కూడా ఒకే రకంగా ఒకే నియమ నిబంధనలతో నడుస్తుంది అని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. వాళ్ళకి అసలు ప్రయత్నం కూడా చేయడం లేదు. వాళ్ళు ఈ చాలా గంభీరమైనటువంటిది ఈ ధర్మం అన్న సనాతన ధర్మం అన్నాను. ఇక్కడ ఆర్య సంస్కృతి అనేటువంటిది 4 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. పురుషార్థాలు అంటారు, ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పని. అయితే వీటిలో ఏం జరుగుతుంది, ఈ ధర్మం అనేటువంటిది దీనికి చాలా అర్థం ఉంది. దీన్ని అనువాదం చేయడం అంటే వేరే భాషలో తర్జుమా చేయడం అనేటువంటి సాధ్యపడదు. అందుకోసం ఈ దాన్ని మనం అనుసరించాలి. సనాతన ధర్మం, సనాతనం అంటే నిత్యం. నిత్యం అంటే ఏంటంటే భవిష్యత్ వర్తమాన కాలాల్లో, భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం వీటిలో ఏ రకమైన మార్పుని కూడా సహించదు, మార్పు జరగదాన్ని. అది దాని నిత్యం అంటే అర్థం. అది ఈ విషయాన్నే ఏదైతే మనకి వేదాల్లో వేదాంగాలు, దర్శనాలు, పురాణాలు, ఉపవేదాలు వీటిలన్నింటిలోనూ కూడా ఏ విషయం అయితే చెప్పేసి ధర్మాలు అయితే చెప్పారో, శిష్టులు ఆచరిస్తున్నారో వాళ్ళది దాన్ని మనం నిత్యమైనటువంటి సనాతన ధర్మం అనే పేరుతో వ్యవహరిస్తాం. అయితే దీనిలో విశేషం ఏంటంటే ధర్మం అంటే ఏమిటని చాలా మంది ధర్మం అంటే రిలీజియన్ అని అనువాదం చేస్తుంటారు. తప్పది. రిలీజియన్ దాన్ని మళ్ళీ మనం అనువాదం చేస్తే కనుక మతం వస్తుంది తప్ప ధర్మం రాదు. దీన్ని బ్యాక్ ట్రాన్స్లేషన్ అంటారు. అది తప్పు అన్నమాట, కుదరడం లేదు. అయితే ధర్మం అంటే ఏంటి, ధ్రియతే అనేటి ధర్మ. ఈ మొత్తం విశ్వం అంతా కూడా దేని చేతనైతే ఈ రకంగా ధరించబడి ఉందో అంటే నిలబడి ఉంటుందో, ఏ ధర్మాన్ని ఆచరించడం చేతనైతే ఈ ప్రపంచం ఈ రకంగా నిలబడుతుందో అది దాన్ని ధర్మం అని చెప్పంటారు. ఇంకా రకరకాల ఇది వ్యుత్పత్తులు చెప్పారు అమరకోశంలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ, కానీ మనం ఒకటి చూస్తున్నాం ఇప్పుడు. అయితే ఈ ధర్మం ఎవరు మరి చెప్పారు, ఎలా చెప్పారు అంటే వ్యాకరణంలోనూ నిరుక్తంలోనూ కూడాను ప్రత్యక్ష ధర్మాణ ఋషయ బభూవు అని చెప్పారు. వాళ్ళకి ధర్మం ప్రత్యక్షంగా కనబడుతుంది, మనకు కనబడదు. వాళ్ళకి ఏది ప్రత్యక్షం ఒకటి ఉంది, దివ్య దృష్టి అని చెప్పి అంటుంటారు. దాని చేతను వాళ్ళు చూసి, అంటే రాగద్వేషాలు లేనటువంటి వాళ్ళు ఏది ప్రత్యక్షం చేతను చూసి ఆలోచించి వాళ్ళు నిర్ణయిస్తారు ఈ ధర్మం అని చెప్పని. అది సామాన్యుడికి మనలాంటి వాళ్ళకి అది కనిపించేది కాదు. కాబట్టి వేల కొలది వర్షాల నుంచో మనకి అనాది కాలం, వేల కొలది అని కూడా అనాది కాలం, ఎప్పుడు మొదలు ఎప్పుడో తెలియదు. అప్పటి నుంచి కూడా ఈ భరత వర్షం అథవా ఈ ఆర్యావర్తంలో, ఆర్యావర్తం అంటే ఇప్పుడు మొత్తం కశ్మీరం నుంచి కింద దాకా కూడా తీసుకోవాలి. కొంత ఆర్యావర్తం పతంజలి మహాభాష్యంలో చెప్పింది అంటే హిమవద్వింధ్య పర్వతాల మధ్యన అటు ప్రయాగ కురుక్షేత్రాల మధ్యన ఉన్నటువంటి దేవం తీసుకుంటే సరిపోదు. తర్వాత మనం అంతా కూడా అక్కడి నుంచి కిందకి వచ్చేసి వైదిక ధర్మాన్ని ఆచరిస్తాం. కాబట్టి ఇదంతా కూడా ఆర్యావర్తంలో వస్తుంది అన్నమాట. అయితే ఈ పాశ్చాత్య విద్యా విధానం ఇవి అలవాటైపోయి వాటిలో చదువుకుని వాళ్ళ యొక్క ఆలోచన విధానం పెంపొందించుకుని వీళ్ళు కూడా బుద్ధిగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చెప్తే అది తెల్లవాళ్ళు దాన్ని అనుసరించి వాళ్ళలాగే వీళ్ళు కూడా మాట్లాడడం, వాళ్ళలాగే వీళ్ళు కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి
ఈ ప్రతి ఏ దేశ ఏ సంస్కృతి తీసుకున్నప్పటికీ కూడా అందరూ అన్ని పనులు చెయ్యలేరు. అది నడవదు అసలు. వేదాధ్యయనం అంటున్నాడు. వేదాధ్యయనం ఎవరు చేయాలి? యజ్ఞోపవీత్యే వాధి గీతాన్ని స్వాధ్యాయ బ్రాహ్మణంలో యజ్ఞోపం ఉన్నవాడు మాత్రమే అధ్యయనం చేయాలి వేదాలని చెప్తున్నారు. అయితే పురాకల్పేషు నారీనాం మౌంజీబంధన ముష్యతే అధ్యాపనంచ వేదానాం సావిత్రి వచనం తథా అని చెప్పని మన ప్రమాణం ఒకటి ఉంది. పూర్వకాలంలో అప్పుడు ఎప్పుడో ఉపనిషత్తుల్లో అక్కడ కూడా మనం కొంతమందిని గాయత్రి మైత్రేయి వాళ్ళ సంవాదం, జనకుడు సంవాదం ఇవన్నీ కూడా చూస్తుంటాం. ఆ రోజుల్లో, ఆ యుగాల్లో, ఆ కల్పాల్లో స్త్రీలకు కూడా ఉపనయన సంస్కారం ఉండేది. వాళ్ళు వేదాలు చెప్పేవారు, అలాగే మిగతా ధర్మాలు ఆచరించేవారు, యజ్ఞోపేతం అవి కూడా ఉండేవి. కానీ ఈ దర్మిలా ఇప్పుడు నడుస్తున్న కల్పంలో మాత్రం అవి నిషేధింపబడ్డాయి. అట్లా కారణాల్లోకి మనం వెళ్ళడం, చర్చించడం కూడా సాధ్యపడదు. కాబట్టి అయితే మనకి ఏకో గోత్రే 4వ అధ్యాయంలో సూత్రం పాణిని, దాంట్లో మనకి పతంజలి మహర్షి చెప్తాడు ఈ మీమాంస అనేటువంటిది స్త్రీలు చదువుతున్నారు, వాళ్ళు పాఠం చెప్తున్నారు. కాబట్టి కాశకృత్సేన ప్రోక్త కాశకృత్సాం మీమాంస అని చెప్పని పతంజలి ఉదాహరణ కూడా ఇస్తాడు. ఇంకో సూత్రంలో కూడా చెప్పాడని 2 చోట్ల మొత్తం ఏమని ఇలాగ స్త్రీలు మీమాంస అవి చదువుతున్నారు. మీమాంస చదువుతున్నారంటే వేదం చదువుకుంటే మీమాంస ఏమర్థం అవుతుంది? ఉదాహరణలన్నీ కూడా మీమాంసలకు వేదం నుంచే ఇవ్వాలి. అందుకోసం స్త్రీలకు ఆ రోజుల్లో ఈ రకమైన అధికారం ఉండేది. కల్పం మారింది. మారిన తర్వాత ఏంటంటే కొన్ని ధర్మాలు కూడా మారుతుంటాయి. కాబట్టి ఏంటంటే ఇది ఏదో ద్వేషంతో ఇంటితో మహర్షులు ఎవరికి కూడా ఇలా నియమాలు పెట్టి ఇలా చేసింది కాదు. కాబట్టి ఇలాంటి వాటిని నమ్మకూడదు అన్నమాట. అందుకోసం వేదాధ్యయనం కానీ ఇంకోటి కానీ ఈ కర్మలు చేయడం కానీ ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాల మీద ఆధారపడమే. ధర్మశాస్త్రాలు రచించినటువంటి మహర్షులు రాగద్వేషాలు లేకుండా, వేరే స్వార్థ బుద్ధి లేకుండా చెప్పారు. శుభం భూయాత్.